నిర్మాణ రంగం ఎంతో వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో సిమెంట్ వ్యాపారం ప్రారంభించడం అనేది ఒక మంచి లాభసాటి అవకాశంగా మారింది. ఈ రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ కాలంలోనే మంచి లాభాలు అందుకోవడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు అలాగే సబ్సిడీల ద్వారా వ్యాపారాన్ని మరింత సులభంగా విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ళు, అపార్ట్మెంట్లు మరియు ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మై హోమ్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి మహా సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడం చాలా లాభదాయకరమైనటువంటి నిర్ణయం అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్లో ఎంతో నమ్మకమైన బ్రాండ్గా పేరు తెచ్చుకుంది. వీళ్ళు 43 గ్రేడ్, 53 గ్రేడ్లతో పాటు ఓపీసీ మరియు పీపీసీ రకాల సిమెంట్లని అందిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక మంచి కమర్షియల్ షాప్ లేదా స్థలాన్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు సుమారు 500 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న గోడౌన్ లేదా షెడ్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ గోడౌన్ కనీసం 2 లారీల సిమెంట్ బస్తాల్ని సురక్షితంగా నిల్వ చేయడానికి సరిపోయేలా ఉండాలి. వ్యాపార నిర్వహణ కోసం ఒక లోకల్ ఆడిటర్ లేదా అకౌంటెంట్ సహాయంతో షాప్ని రిజిస్టర్ చేయించి జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. అలాగే బిజినెస్ పేరు మీద ఒక పాన్ నంబర్, అలాగే బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ముఖ్యం. వ్యాపారం రోజువారీ పనులు సహాయం చేయడానికి కనీసం 2-3 హెల్పర్లని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ ప్రారంభించడానికి అయ్యే ఖర్చులు మరియు పెట్టుబడి వివరాలను చూస్తే ముందుగా కంపెనీకి 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం పూర్తిగా రిఫండబుల్, అంటే వ్యాపారం ముగించుకునేటప్పుడు ఈ మొత్తాన్ని వడ్డీతో సహా కంపెనీ తిరిగి ఇచ్చేస్తుంది. దీనితో పాటు మొదట స్టాక్ కొనుగోలు చేయడానికి ఒక లారీ లోడ్కి సుమారు 2,40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ప్రాథమికంగా సుమారు 5.5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే వ్యాపారులకి ఊరటనిచ్చే విషయం ఏంటంటే డీలర్ల సర్వీస్ మరియు డిమాండ్ని బట్టి కంపెనీ వారు 5 లక్షల రూపాయలు విలువైనటువంటి సరుకు వరకు క్రెడిట్ లిమిట్ లేదా సౌకర్యాన్ని కల్పిస్తారు. దీనివల్ల ప్రతిసారి చేతిలో నగదు లేకపోయినా వ్యాపారాన్ని ఆపకుండా రన్ చేసుకోవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే ఒక సిమెంట్ బ్యాగ్ పైన సుమారు 10 నుంచి 15 రూపాయల వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఒక లారీ లోడ్ ఉంటే వందలాది బస్తాల్ని మార్కెట్ చేయడం ద్వారా ప్రతి నెల మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి చాలా త్వరగా, అంటే కొన్ని నెలల వ్యవధిలోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే సిమెంట్కి మార్కెట్లో ఎప్పుడూ నిరంతర డిమాండ్ అనేది ఉంటుంది. ఈ వ్యాపారంలో అమ్మకాలు పెంచడానికి కంపెనీ తరఫున ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ సపోర్ట్ పూర్తిగా లభిస్తుంది. కంపెనీ ప్రతినిధులు వారానికి ఒకసారి మీ షాపుని విజిట్ చేసి మార్కెటింగ్ పరంగా తగిన సలహాలు ఇస్తారు. అలాగే షాప్లో ఇంటీరియర్ పెయింటింగ్ మరియు మహా సిమెంట్ బ్రాండింగ్ బోర్డుల ఏర్పాటుకి కంపెనీ సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీ పరిధిలోని నిర్మాణ ప్రాంతాలకి కంపెనీయే తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని పంపించి బిల్డర్లతో మాట్లాడి మాకు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చేలా చేస్తుంది. ఇక ప్రభుత్వ రాయితీల విషయానికి వస్తే స్థానిక నిబంధనలు, ఎంఎస్ఎంఈ వంటి ప్రభుత్వ పథకాల కింద కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లోన్ సదుపాయాలు, సబ్సిడీలు పొందే అవకాశం ఉంది. ఈ డీలర్షిప్ కోసం కంపెనీ ప్రతినిధుల్ని సులభంగా సంప్రదించవచ్చు. దీనికోసం మీరు ఆన్లైన్లో ఒకసారి మహా సిమెంట్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందులో మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు.